హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్ బ్లాగ్స్. ఈరోజు డైలీ రెసిపీస్లో బీరకాయ పచ్చిశనగపప్పు కర్రీ చేసి చూపిస్తాను. దానికోసం ఆనియన్స్, ఒక మిర్చి అండ్ క్లీన్గా వాష్ చేసుకొని పెట్టేసుకోవాలి. బీరకాయ లేతగా ఉందండి, చాలా ఫ్రెష్గా ఉంది. కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని దానిలో ఒక 1.5 స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకొని దీనిలో పోపు దినుసులు యాడ్ చేసేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. ఇప్పుడు దీనిలోనే ఆనియన్స్ అండ్ మిర్చి యాడ్ చేసేసుకుంటున్నాను. ఇవి యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్స్ ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దీనిలో 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు దీనిలోనే కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు యాడ్ చేసేసుకోవాలి. ఇవంతా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేశాను. వాటర్ అంతా రిలీజ్ అవుతుంది. మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత చూడండి ఎంత వాటర్ వచ్చిందో. బీరకాయలో బాగా వాటర్ ఎక్కువ ఉంది, లేత బీరకాయ కదా, అందువల్ల. దీనిలో 1 స్పూన్ పసుపు యాడ్ చేసేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. చాలా వాటర్ వచ్చేసింది బీరకాయ నుంచి. ఇదంతా మగ్గనివ్వాలి బాగా. దీనిలోనే నేను ఒక 2 అవర్స్ నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు యాడ్ చేసేసుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కర్రీ. నేను మా చిన్న బాబుకి ప్రెగ్నెన్సీ టైంలో బాగా తినాలనిపించింది, కానీ తినలేకపోయాను. అంటే నాకు చేసి పెట్టేవాళ్ళు లేరు. మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తేనేమో ఎక్కువ నాన్ వెజే. వాళ్ళు అసలు ఈ వెజిటేరియన్స్ సంబంధించిన ఏ ఫుడ్ తినరు, తక్కువ నాన్ వెజ్ ఎక్కువ తింటారు. నేను అంతే. చాలా సంవత్సరాల తర్వాత చేసుకుంటున్నాను. ప్రిపేర్ బాగా మగ్గింది. దీనిలోనే ఒక 1.5 స్పూన్ కారం యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి. బాగా మిక్స్ చేసేసుకోవాలి. మగ్గిపోయింది బాగా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది బీరకాయ పచ్చిశనగపప్పు. నాకు చాలా అంటే చాలా ఇష్టం ఈ కర్రీ. వన్ ఆఫ్ మై ఫేవరెట్ కర్రీ. ఫైనల్లీ బీరకాయ పచ్చిశనగపప్పు కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.